హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ట్రైన్స్ ఆర్ఎస్ వర్గంలోని ట్రైన్స్ ప్రాబ్లమ్స్ లాస్ట్ చాప్టర్. ఈ రోజుతో ట్రైన్స్ అనే చాప్టర్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. రేపంచెల్లి కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో 42 క్వశ్చన్. ట్రైన్స్ ఒక్కొక్కటి 100 మీటర్ పొడవున్న 2 రైళ్లు ఎదురెదురుగా 8 సెకండ్లు ఒకదానికొకటి దాటాయి. ఒక రైలు వేగం రెండో దానికి రెట్టింపు అయితే ఎక్కువ వేగం గల రైలు వేగం ఎంత? ఓకే, చూడండి, ఇక్కడ ఒక్కొక్కటి 100 మీటర్ పొడవున్న 2 రైళ్ళు. ఓకే, డిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంది? ఒక్కొక్కటి 100 మీటర్స్ అంటే ఒకటి 100 మీటర్స్, నెక్స్ట్ ఇంకొకటి కూడా 100 మీటర్, టోటల్ ఎంత అమ్మా? 200 మీటర్స్. ఓకే, 2 రైళ్ళు ఎదురెదురుగా 8 సెకండ్లకు ఒకదానికొకటి దాటాయి. టైం ఎంత ఇచ్చాడు? 8 సెకండ్స్. ఓకే, డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, వేగం కనుక్కోండి. వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే, దూరం 200 బై కాలం 18. దీన్ని మొత్తం కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి? ఇంటూ 18/5. ఓకే, ఇది 8 సెకండ్స్ కదా. 2 నల్ల 2 9ల 4 ఎక్కం 4 50ల. ఓకే, 5 ఎక్కం 5 10ల. ఎంత వచ్చింది? 90 కిలోమీటర్ ఫర్ అవర్. ఇది ఈ టోటల్ డిస్టెన్స్కు ఈ కాలానికి వేగం అనేది 90 కిలోమీటర్ ఫర్ అవర్. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఒక రైలు వేగం రెండో దానికి రెట్టింపు. నేను ఆ ఒక రైలు వేగం, ఫస్ట్ రైలు వేగం S1, నెక్స్ట్ సెకండ్ రైలు వేగం S2 అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? ఒక రైలు వేగం రెండో దానికి రెట్టింపు. ఓకే, ఈ రైలు వేగం అనేది రెండో దానికి అనేది ఏ విధంగా ఉంది? ఫస్ట్ రైలు వేగం అనేది రెండో దానికి రెట్టింపు అంటే 2. ఓకే, అయితే ఎక్కువ వేగం గల రైలు వేగం ఎంత? 2 ఎంతో కనుక్కోవాలి మనం. చూడండి, టోటల్ ఎంత వచ్చింది మనకు? వేగాలు 90 కిలోమీటర్ ఫర్ అవర్. అంటే 2 + 1 = ఎంత? 90 కిలోమీటర్ ఫర్ అవర్. అప్పుడు ఎక్కువ వేగం గల రైలు ఎంత ఉంది? 2 ఉంది. ఈ 2కి ఎంతో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి సైడ్కి 2 × 90. ఓకే, బై 2 + 1 అంటే 3. 3 ఎక్కం 3 30ల. ఎంత వచ్చింది మనకు? 2 × 30 60 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఎక్కువ వేగం గల రైలు వేగం. ఓకే, 60 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఆన్సర్ మనకు. ఈ 90 కిలోమీటర్ ఫర్ అవర్ అంటే ఏంటండి? ఇది టోటల్ డిస్టెన్స్ గల వేగం. అప్పుడు ఒక రైలు వేగం ఇంకో దానికి రెట్టింపు అన్నాడు. టోటల్ ఎంత వచ్చింది మనకు? 90 కిలోమీటర్స్ రావడం జరిగింది. ఎక్కువ వేగం గల రైలు యొక్క వేగం కనుక్కోమన్నాడు. అంటే 2కి ఎంత? 2 × 90/3. 2 × 90/3 3 30ల 90. 30 × 2 60 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 43 క్వశ్చన్. 150 మీటర్ పొడవు గల ఒక రైలు 1 కిలోమీటర్ రాయిని 15 సెకండ్లలో, అదే పొడవున్న మరొక రైలు ఎదురుగా వస్తూ అదే రాయిని 8 సెకండ్లలోనూ దాటాయి. రెండో రైలు వేగం ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ కూడా. ఒకసారి చూడండి, ఫస్ట్ రైలు వేగం కనుక్కుందాం. ఎట్లా? ఫస్ట్ రైలు 150 మీటర్ల పొడవు ఉంది. ఆ రైలు ఒక రాయిని ఎన్ని సెకండ్లలో దాటింది? 15 సెకండ్లలో దాటింది. అప్పుడు ఏమొస్తుంది మనకు? వేగం అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైన్. ఓకే, ఫస్ట్ ట్రైన్ యొక్క వేగం కనుక్కుందాం. ఈ ఫస్ట్ ట్రైన్ యొక్క వేగం ఏ విధంగా అనుకోవచ్చు? ఒక రాయిని ఎన్ని మీటర్ల పొడవున్న రైలు దాటింది? 150 మీటర్ల పొడవున్న రైలు. అంటే వేగం ఈక్వల్ టు దూరం బై కాలం ఎన్ని సెకండ్లలో దాటింది? 15 సెకండ్లలో దాటింది. ఓకే, దీని వేగం కనుక్కోవాలంటే ఇంటూ 18/5. ఓకే, నెక్స్ట్ 15 10ల. ఓకే, 5 ఎక్కం 5 2ల. ఎంత వచ్చిందమ్మా? 18 × 2. ఓకే, 36 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఫస్ట్ ట్రైన్ యొక్క వేగం. ఓకే, 36 కిలోమీటర్ ఫర్ అవర్. ఇదేంటిది? ఫస్ట్ ట్రైన్ యొక్క వేగం. నెక్స్ట్ అదే పొడవున్న మరో రైలు అన్నాడు. అంటే సేమ్ డిస్టెన్స్ కదా, అదే పొడవున్న మరో రైలు అంటే అది కూడా 150 మీటర్స్ ఉంటుంది. ఆల్రెడీ ఒక ట్రైన్ యొక్క
దూరం ఎంత పొడవు ఎంత 150, టోటల్ ఎంత అవుతుంది 300 మీటర్స్ అవుతుంది. అదే పొడవున్న మరో రైలు దానికి ఎదురుగా అన్న సమాంతరంగా అన్న ఇక్కడ దూరం అయినది ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, అదే పొడవు అన్నాడు కాబట్టి ఆ పొడవు ఎంత 300 మీటర్స్ పొడవు అయింది. అయితే ఎదురుగా అదే రైలు ఎన్ని సెకండ్లలో దాటింది, 8 సెకండ్స్లో దాటింది. బై 8 ఇంటూ ఇది మీటర్ ఫర్ సెకండ్ కదా, మనం ఏం చేయాలి కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చుకోవాలి. అంటే ఇంటూ 18/5. ఓకే, 2 4 8 2 9 4 ఎక్కం 4 4 7 28, 2 మిగులుతుంది 20, 4 5 20. నెక్స్ట్ 5 ఎక్కం 5 5 ఎక్కం 5 5 5 25. 15 ఇంటూ 9 ఎంత వచ్చింది 135 కిలోమీటర్ ఫర్ అవర్. ఇదెంత టోటల్ 300 డిస్టెన్స్లు 8 సెకండ్స్లో వెళ్ళిన వేగం అనేది 135 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఇది ఫస్ట్ ట్రైన్ యొక్క వేగం, ఇది టోటల్ రెండింటి యొక్క వేగం. అయితే రెండో రైలు వేగం కనుక్కోమన్నాడు. టోటల్ వేగం నుంచి వెళ్ళి ఫస్ట్ రైలు యొక్క వేగం కనుక్కుంటే మనకు సెకండ్ రైలు యొక్క వేగం అనేది రావడం జరుగుతుంది. సెకండ్ ట్రైన్, ఓకే, సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంత వచ్చింది 135 మైనస్ 36 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఎంత 135 మైనస్ 36 99 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, రెండో రైలు యొక్క వేగం ఎంత 99 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 48 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో నడుస్తున్న ఒక రైలు దానిలో సగం పొడవు ఉంటూ 42 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ఎదురుగా వస్తున్న మరొక రైలును 12 సెకండ్లలో దాటింది. అదే రైల్వే ప్లాట్ఫామ్ను 45 సెకండ్స్లో దాటింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ పొడవు ఎంత? ఓకే, చూడండి, ఫస్ట్ ఇక్కడ సాపేక్ష వేగం అనేది ఏ విధంగా అవుతుంది, 48 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో నడుస్తున్న ఒక రైలు దానిలో సగం పొడవు ఉంటూ 42 కిలోమీటర్ వేగంతో ఎదురుగా వస్తున్న, అంటే సాపేక్ష వేగం ఏమవుతుంది మనకు, సాపేక్ష వేగం అనేది కలపడం జరుగుతుంది. అంటే 48 ప్లస్ 42 ఎంత 90 కిలోమీటర్ ఫర్ అవర్. సాపేక్ష వేగం ఏ విధంగా వచ్చింది మనకు 90 కిలోమీటర్ ఫర్ అవర్. అయితే ఎదురుగా వస్తున్న మరో రైలును ఎన్ని సెకండ్లో దాటింది, 12 సెకండ్లో దాటింది. T = 12 సెకండ్స్. ఇప్పుడు ఏం కనుక్కున్నాం మనం, డిస్టెన్స్. ఓకే, ఇది 90, అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. ఇది వేగం అనేది మనకు 90 కిలోమీటర్ ఫర్ అవర్లోకి ఉంది, మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చుకోవాలి. అంటే 5/18 ఇంటూ 12. ఓకే, 3 30 3 6 6 ఎక్కం 6 రెంట్ల 30 ఇంటూ 5 ఇంటూ 2, 30 ఇంటూ 5 ఇంటూ 2, 30 ఇంటూ 5 ఇంటూ 2 ఎంత 35 150, 150 ఇంటూ 2 300 మీటర్స్. ఓకే, అయితే క్వశ్చన్లో చూడండి ఒకసారి, 48 కిలోమీటర్ వేగంతో నడుస్తున్న ఒక రైలు దానిలో సగం పొడవు ఉంటూ, ఓకే, దీనిలో సగం పొడవు ఉంటూ అంటే ఒక రైలు యొక్క పొడవు 2 అనుకున్నాం, ఇందులో సగం అంటే ఎంత 1 అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ అనేది మనకి ఎంత వచ్చింది, డిస్టెన్స్ 300 మీటర్ అనేది రావడం జరిగింది. ఒకవేళ 100 ఎంత వస్తుందమ్మా 100. ఓకే, నెక్స్ట్ 2కి ఎంత వస్తుంది 200 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏం కనుక్కోమన్నాడు, అది రైల్వే ప్లాట్ఫామ్ను 45 సెకండ్లో దాటింది. అయితే ప్లాట్ఫామ్ పొడవు కనుక్కోండి. ఓకే, ప్లాట్ఫామ్ డిస్టెన్స్. ఓకే, ఎన్ని సెకండ్లో దాటింది 45 సెకండ్స్లో దాటింది. ఫస్ట్ మనకు 48 కిలోమీటర్ వేగంతో నడుస్తున్న ఒక రైలు, ఓకే, ఇది తీసుకోండి, దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటే మనకు 48 అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం కదా. ఇది వేగం అంటే కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది, మనం ఏం చేయాలి మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చుకోవాలి. అంటే 5/18 ఇంటూ ఎన్ని సెకండ్లో దాటింది ప్లాట్ఫామ్ను 45 సెకండ్స్లో దాటింది. ఓకే, 3 15 3 6 6 ఎక్కం 6 8 8 ఇంటూ 5 ఇంటూ 15 600 మీటర్స్. ఓకే, టోటల్ ఎంత వచ్చింది మనకు 600 మీటర్ వచ్చింది.
ఓకే, ఇందులో 48 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తున్న ఒక రైలు, దీనిలో సగం అన్నాడు. ఓకే, మనకు 48 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తున్న ఒక రైలు యొక్క వేగం 200 కిలోమీటర్స్, 200 మీటర్స్, అంటే 600 మైనస్ 200. ఓకే, ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత వచ్చింది? 400 మీటర్స్ అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎదురెదురుగా నడుస్తున్న రెండు రైళ్లు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వ్యక్తిని వరుసగా 27 సెకండ్స్ అలాగే 17 సెకండ్స్లో దాటాయి. అవి 23 సెకండ్లలో ఒకదానికొకటి దాటాయి. వాటి వేగాల నిష్పత్తి ఎంత? ఓకే, దీన్ని మిశ్రమం టైప్లో చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎదురెదురుగా నడుస్తున్న రెండు రైళ్లు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వ్యక్తిని వరుసగా ఒకటి 27 సెకండ్స్ అలాగే ఒకటి 17 సెకండ్స్లో దాటాయి. అవి 23 సెకండ్లో ఒకదానికొకటి దాటాయి. ఇది మధ్యలో వేసుకోండి. అప్పుడు 27 మైనస్ 23 ఎంత అవుతుంది? 4. 23 మైనస్ 17 ఎంత అవుతుందమ్మా? 6 అవుతుంది. ఓకే, దీన్ని రేషియోగా రాసుకుంటే 6:4. ఇది 2 ముళ్ళ, ఇది 2 రెండ్ల. అప్పుడు వేగాల నిష్పత్తి ఎంత? 3:2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 46 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక సరళ రేఖ మీద 110 కిలోమీటర్ దూరంలో A, B స్టేషన్లు ఉన్నాయి. ఒక రైలు 7 AM ఏ నుంచి బయలుదేరి 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో బి వైపుకు ప్రయాణిస్తుంది. 8 AM మరొక రైలు B నుంచి A వైపుకు 25 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వస్తున్నది. ఆ రెండు ఎన్ని గంటలకు కలుస్తాయి? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ కూడా. చూడండి, ఫస్ట్ ఏ నుంచి బికి టోటల్ డిస్టెన్స్ ఎంత అమ్మా? 110 కిలోమీటర్స్. ఇందులో A, B స్టేషన్లు ఉన్నాయి. ఒక రైలు 7 AM ఏ నుంచి బయలుదేరి ఇక్కడి నుంచి ఒక రైలు 7 AM బయలుదేరింది. ఓకే, ఎన్ని కిలోమీటర్ల వేగంతో? 20 కిలోమీటర్స్ వేగంతో. ఓకే, నెక్స్ట్ బి వైపుకు ప్రయాణించింది, అంటే ఇటు నుంచి ఇటు ప్రయాణించింది. నెక్స్ట్ 8 AM మరో రైలు బి నుంచి ఇటు నుంచి వెళ్ళి, ఇది ఎన్ని గంటలకు? 8 AM ఎంత? బి నుంచి ఏ వైపుకు, అంటే ఇటు నుంచి వెళ్ళి ఇటుకు అపోజిట్ కదా. ఇది ఏనేమో ఇటు నుంచి వెళ్ళి బి వైపుకు, బీనేమో బి నుంచి ఏ వైపుకు. ఏ ఎన్నిటికి? 8 AM మరో రైలు బి నుంచి ఏ వైపుకు 25 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో. ఓకే, ఇది ఎంత స్పీడ్తో? 25 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఇది బయలుదేరింది. అప్పుడు సాపేక్ష వేగం అనేది ఏ విధంగా అవుతుందో? ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి సాపేక్ష వేగం అనేది ఓకే 20 + 25 = 45 కిలోమీటర్ పర్ అవర్. సాపేక్షం అనేది ఏ విధంగా ఉంది? 45 కిలోమీటర్ పర్ అవర్. అయితే ఆల్రెడీ ఇది ఏ నుంచి వెళ్ళి ఒక ట్రైను ఓకే ఎప్పుడు బయలుదేరింది? 7కు బయలుదేరింది. ఓకే, ఆల్రెడీ ఈ 110 కిలోమీటర్ టోటల్ డిస్టెన్స్లో ఏ నుంచి వెళ్ళి 7 AM 20 కిలోమీటర్ పర్ వేగంతో, అంటే బి కంటే 1 అవర్ ముందు బయలుదేరింది. 1 అవర్ ముందు బయలుదేరి 20 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. ఓకే, అప్పుడు 110 మైనస్ 20, ఎందుకు? ఆల్రెడీ ఇది బయలుదేరింది 20 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో బయలుదేరింది కాబట్టి 20 కిలోమీటర్స్ అనేది ముందు ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే 110 మైనస్ 20 = 90 కిలోమీటర్స్. ఓకే, అప్పుడు మన ఇక్కడ వేగం ఉంది, అలాగే ఇక్కడ ఏముందమ్మా? దూరం ఉంది. మనకి ఏం కనుక్కోవాలి? టీ డిస్టెన్స్ 90 బై దూరం బై వేగం 45 ఎంత వస్తుంది? 45 2ల పోద్ది, అంటే 2 అవర్స్. ఓకే, టోటల్ టైం ఎంత వస్తుంది? టీ = అది 8 AM ఇంకో రైలు దీన్ని ఎన్ని గంటలకు కలుస్తుందంటే 8 + 2 అవర్స్ = 10 AM కలవడం జరుగుతుంది. ఓకే, ఈ 8 AM ఉంది కదా, ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది. ఇది 8కి స్టార్ట్ అయింది, అంటే ఇది ఎన్ని గంటలకు? ఈ 8 AM బి అనే రైలు బి నుంచి వెళ్ళి 8 AM పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది 1 అవర్ ముందు పోయింది. ఇది 8 AM ప్లస్ ఇది 2 AM ఎంత? టోటల్ 10 AM అవి రెండు కలవడం జరుగుతుంది.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 47. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈ మోడల్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. 4 PM మీరట్ నుంచి ఒక రైలు ఎక్స్ బయలుదేరి గజియాబాద్కు 5 PM చేరింది. గజియాబాద్లో 4 PM మరొక రైలు బయలుదేరి 5:30 PM గజియాబాదు చేరింది. ఈ రైళ్లు ఒకదానికొకటి దాటే సమయం ఎంత? ఓకే, ఇలాంటి క్వశ్చన్ వచ్చేప్పుడు మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక ఫార్ములా కూడా చెప్పాను. ఆ ఫార్ములా ఒకసారి చూడండి. D ప్లస్ ఓకే C ఇంటూ B బై A ప్లస్ B. ఓకే, ఫార్ములా ఏంటండి? D ప్లస్ C ఇంటూ B బై A ప్లస్ B. ఓకే, ఈ ఫార్ములా ఓన్లీ ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది. ప్లస్ మళ్ళీ ట్రైన్స్లో కూడా ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇప్పుడు డి అంటే ఎలా తీసుకుంటారు, సి అలాగే బి అలాగే ఏ విధంగా తీసుకుంటామో చూద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ మీరట నుంచి వెళ్ళి ఒక రైలు ఎక్కడికి? గజియాబాద్కు బయలుదేరింది. ఎన్నిటికి? ఇక్కడ 4 PM బయలుదేరి అప్పుడు 5 PM చేరడం జరిగింది ఇటు. ఓకే, నెక్స్ట్ గజియాబాద్లో 4 PM స్టార్ట్ కావడం జరిగింది. ఓకే, ఇది 4 PM స్టార్ట్ కావడం జరిగింది. మీరట్కి ఎప్పుడు? 5:30 PM చేరడం జరిగింది. ఓకే కదమ్మా. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఉంది కదా. ఓకే, 5 - 4 ఎంత? 1. ఈ 1 అనేది ఏగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి బి వాల్యూ ఏ విధంగా తీసుకుంటామో. పైన వాల్యూ తేడా 1, కింది వాల్యూ తేడా బి వాల్యూ. 5:30 - 4:30 1.5 అవుతుంది. ఈ 1.5కు 2 ఎక్కం 2 ప్లస్ 1 3/2 కూడా రాసుకోవచ్చు కదా. ఇది బి వాల్యూ. నెక్స్ట్ సి వాల్యూ ఎంత? ఇక్కడ ఇది 5 - 4 సి = 1. ఓకే, అలాగే డి వాల్యూ ఉంది కదా, ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ తీసుకోండి. డి వాల్యూ వచ్చేసి 4 PM. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ తెలిసింది, అలాగే బి వాల్యూ, అలాగే సి వాల్యూ, అలాగే డి వాల్యూ. దీన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు డి అంటే ఎంత అమ్మా? 4 PM. 4 PM ప్లస్ సి ఇంటూ బి. సి ఎంత వచ్చింది మనకు? C1 ఇంటూ బి అంటే 1 × 3/2 బై ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ 3/2. ఓకే, 1 × 3/2 ఎంత వస్తుంది? 3/2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా 2 × 1 2 ప్లస్ 3 5 కదా, అంటే ఎంత వస్తుంది? 5/2. 5/2 కదా, ఇక్కడ 5/2. ఓకే, 3/2. ఈ 5/2 బైకి పోతే 2/5. 2 క్యాన్సల్. ఎంత మిగిలింది? 3/5 మిగిలింది. ఇదేంటిది? అవర్స్. ఓకే, దీన్ని మినిట్స్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? 3/5 × 60. 5 ఎక్కం 5 5 12 12 ముళ్ళ 36. ఇక్కడ ఎంత? ఆల్రెడీ ఎంత ఉంది? 4 PM ఉంది. అంటే 4 hours 36 minutes. ఎంత అండి ఆన్సరు? 4 hours 36 minutes అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ట్రైన్స్ ప్రాబ్లంలో లాస్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. 2 రైళ్ళు, ఒకటి హౌరా నుంచి పాట్నాకి, రెండవది పాట్నా నుంచి హౌరాకు ఒకే సమయంలో బయలుదేరాయి. అవి కలిసిన తర్వాత వాటి గమ్యస్థానాలు వరుసగా 9 గంటలు 16 గంటలు తర్వాత చేరాయి. వాటి వేగాల నిష్పత్తి ఎంత? చూడండి, 2 రైళ్ళు, ఒకటి హౌరా నుంచి పాట్నాకు, రెండవది పాట్నా నుంచి హౌరాకు ఒకే సమయంలో బయలుదేరాయి. అంటే అవి కలిసిన తర్వాత ఎక్కడో ఒక కాడ మధ్య. ఇప్పుడు 2 రైళ్ళు, ఒకటి హౌరా నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది, ఒకటి పాట్నా నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇవి 2 కలుసుకున్న తర్వాత ఓకే ఎక్కడో ఒక ప్లేస్లో కలుసుకుంటాయి. ఈ ప్లేస్లో కలుసుకున్న తర్వాత ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయాయి. ఓకే, వాటి గమ్యస్థానాలు వరుసగా 9 hours, ఒకటి 16 hours. ఇలా ఒకదానికొకటి కలుసుకొని తర్వాత ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇది 9 hours-కి, ఇది 16 hours-కి గమ్యస్థానాలు చేరాయి. వాటి వేగాల నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ A = 9 hours, అలాగే B = 16 hours అనుకోండి. అప్పుడు వీటి యొక్క వేగాలు ఏ విధంగా అవుతాయంటే √B √A అపోజిట్ వాల్యూకు వర్గమూలం. ఓకే, మనకు B వాల్యూ తెలుసు √16, A వాల్యూ √9. √16 ఏ విధంగా రాసుకోవచ్చు? 4గా రాసుకోవచ్చు. అలాగే √9ని 3గా రాసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? వాటి యొక్క వేగాల నిష్పత్తి అంటే 4:3. ఓకే, ఫార్ములా ఏందండి?
అండర్ రూట్ ఏ అండర్ రూట్ బి టు అండర్ రూట్ ఏ. ఓకే, రూట్ 16ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. చూడండి ఇక్కడ 4 ఇలా వచ్చిందో, అంటే వర్గమూలం అన్నట్టు కాబట్టి ఈ 16ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2ను ఈ స్క్వేర్ క్యాన్సల్ అయితే మనకు 4 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3ని కూడా ఏమని రాసుకోవచ్చు, 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ 2 ఈ రూట్ క్యాన్సల్ అయితే 3 మిగులుతుంది. ఓకే, వాటి యొక్క వేగాల నిష్పత్తి ఏ విధంగా ఉంది, 4:3గా ఉంది. ఓకే, ట్రైన్స్ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం, పడవలు ప్రవాహాలు అనే చాప్టర్ చూద్దాం. దాని తర్వాత మనం సింప్లిఫికేషన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సింప్లిఫికేషన్స్ లేదా ఎల్సిఎం, కాసాగు లేదా గాసాబా అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.